హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ శుభం. స్టార్ హీరోయిన్ సమంత ప్రొడ్యూసర్గా మారి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగల డైరెక్షన్లో ప్రొడ్యూస్ చేసిన సినిమా శుభం. ఈ సినిమా థీమ్ ఏంటి, కోర్ పాయింట్ ఏంటి అనేది చాలా వరకు టీజర్ అండ్ ట్రైలర్లోనే రివీల్ చేస్తూ వచ్చారు. సో సీరియల్కి ఎడిక్ట్ అయిన కొంతమంది ఆడవాళ్ళ కథ అనమాట ఇది. సో ఆ సీరియల్కి ఎందుకు ఎడిక్ట్ అయ్యారు, ఆ ఎడిక్షన్ నుంచి బయటపడడం కోసం వాళ్ళ భర్తలు తీసుకున్న డెసిషన్ ఏంటి, దీని చుట్టూ అల్లుకున్న కథ ఇది. పెర్ఫార్మెన్సెస్ విషయంలో ముందుగా మాట్లాడుకోవాల్సింది శాలిని కొండెపూడి. సో శాలిని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, లైక్ ఈ సినిమా కోసం స్పెసిఫిక్గా ఆ దయ్యంలో బిహేవ్ చేయడం కోసం తను చాలా ట్రైనింగ్ తీసుకుందని చెప్పేసి, తననే కదా అందరూ ట్రైనింగ్ తీసుకున్నారు అని చెప్పేసి తను చెప్పొచ్చారు. సో ఈ ముగ్గురు లేడీస్లో అంటే శ్రేయ, శాలిని అండ్ శ్రావణిలో ఈ దయ్యంగా స్టీరియోటైపికల్ ఎక్స్ప్రెషన్స్తో కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి ఎప్పుడైతే అడిక్టివ్నెస్ అనేది ఆ కళల్లో అది అంతా కూడా చాలా బాగా ప్రజెంట్ చేసింది శాలిని. వీళ్ళ ముగ్గురులో కూడా తను స్టాండ్ అవుట్ అయిందనమాట. సో శ్రేయలో వచ్చేసి ఆ ఇన్నోసెన్స్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. దట్టు ఒక యంగ్ అండ్ ఇండిపెండెంట్ హౌస్ వైఫ్గా అమ్మాయి చాలా మెచ్యూర్డ్గా అట్ ద సేమ్ టైం చాలా ఇన్నోసెంట్గా ఒక ఫ్రెష్నెస్ తీసుకొచ్చింది ఆ క్యారెక్టర్కి. ఆ అమ్మాయి ప్లే చేసిన శ్రీవల్లి అనే క్యారెక్టర్ సినిమాకి నిజంగానే ఒక కోర్ పాయింట్లో నిలిచింది. ఆ న్యూయాన్సెస్ని బాగా పండించడం అనేది ఇంకాస్త పరిణితి చెందితే కనుక తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చాలా హెల్ప్ అవుతుంది. శ్రావణి లక్ష్మి ఈ సినిమాలో ఒక ప్రాపర్ హౌస్ హోల్డ్ వైఫ్, అంటే మనం ఒక 80s 90s నుంచి చూస్తుంటూ వచ్చిన ఒక అమాయకమైన భార్యగా కనిపించింది ఆవిడ. ఆ క్యారెక్టర్కి ప్రాపర్గా ఒక ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఆర్క్ అనేది కానీ లేకపోయినప్పటికీ కూడా ఆవిడ ఆ పాత్రను చాలా హుందాగా ప్లే చేసింది. అండ్ ఆల్ఫామేల్ హస్బెండ్స్గా శ్రీనివాస్ గౌరెడ్డి అండ్ చరణ్ పేరి, అంటే వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ అనేవి చాలా యాప్ట్గా ఉంటాయి. స్పెసిఫిక్గా శ్రీనివాస్ గౌరెడ్డి అంటే ఒక భార్య తన ఇంట్లో కొడుతుందనే విషయాన్ని బయట తెలియనివ్వకుండా కాపాడుకునే ఒక టిపికల్ అండ్ సగటు భర్త క్యారెక్టర్ అనమాట. సో ఆ క్యారెక్టర్కి ఉన్న డైమెన్షన్స్ కానీ లేదంటే ఆ క్యారెక్టర్కి ఉన్న ఆర్క్ని కానీ తన ఎక్స్ప్రెషన్స్తో చాలా బాగా ఎలివేట్ చేశాడు. స్పెసిఫిక్గా తనులు తినే సీక్వెన్స్లు కానీ లేదంటే ఎక్కడైతే తన మగతనం అనేది కొంచెం ఎక్కడ డౌన్ అవుతుంది అన్న సీక్వెన్సెస్లో తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. లిటరల్లీ చాలా రిలేటబుల్ క్యారెక్టర్ అది. చరణ్ పేరి క్యారెక్టర్ కూడా బాగుండింది. అయితే అతని క్యారెక్టర్ ఆర్క్ అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎక్కడ లేకుండా అయిందనమాట. అంటే ఆ క్యారెక్టర్ జర్నీ ఏంటి, ఈ స్టోరీలో అతని క్యారెక్టర్ ఏంటి, అతని ప్లే ఏంటి అనేది ఎక్కడ కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్మెంట్ అనేది లేదు. అండ్ మెయిన్ లీడ్ ఈ సినిమాలో హర్షిత్లో ఎప్పుడో ఒక కన్విక్షన్ ఉంటుందన్నమాట. అంటే తను ఏ తరహా పాత్ర ప్లే చేసినా కూడా ఆ పాత్ర చాలా ట్రూ టు ద నేచర్గా ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా ఒక అప్పుడే పెళ్లి చేసుకున్న ఒక కొత్త పెళ్లి కొడుకు, అంటే తనకి ఎలాంటి ఒక టిపికల్ మైండ్ సెట్ ఉండదు. అంటే భార్యను చాలా ప్రేమగా చూసుకోవాలన్న మైండ్ సెట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చుట్టూ ఫ్రెండ్స్ లేదు, ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే ఒక భర్తకు గౌరవం, ఇలా ఉంటేనే ఒక మగాడి గౌరవం అని ఏదైతే ఒక చిన్న మైండ్ సెట్లో ఇంజెక్ట్ చేస్తారో దాన్ని కూడా కంప్లీట్గా తను దాన్ని తీసుకొను లేక అలా అని చెప్పేసి ఇటు ప్యూర్గానే ఉండలేక ఆ మధ్యలో ఇబ్బంది పడే ఆ స్తబ్దత ఏదైతే ఉందో అది చాలా బాగా ప్రజెంట్ చేశాడు అబ్బాయి. సో దట్టు తెలంగాణ అబ్బాయి అయ్యి ఉండి ఈ ఆంధ్ర స్లాంగ్ని కానీ స్పెసిఫిక్గా ఉత్తరాంధ్ర స్లాంగ్ని తను ఓన్ చేసుకున్న విధానం, దాన్ని ప్రొజెక్ట్ చేసిన తీరు మాత్రం చాలా బాగుంది. సో హర్షిత్ ఈ సినిమాకి మెయిన్ అసెట్ అనే చెప్పాలి. అండ్ వంశీధర్ గౌడ్, సో ఈ సినిమాలో డిష్ కుమార్గా కనిపించాడు అతను. సో అతని సీన్స్ మోస్ట్లీ అన్నీ పండాయి. స్పెసిఫిక్గా డిష్ సీక్వెన్సెస్ కానీ లేదంటే ఆ క్లైమాక్స్లో వచ్చే సీక్వెన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా పేల్ అయ్యాయి అతను త్రూ వచ్చిన సీక్వెన్సెస్. స్పెసిఫిక్గా వంశీ అండ్ శ్రేయ కాంబినేషన్లో వచ్చే ఒక కామెడీ సీన్, అందులో వచ్చే టిపికల్ పంచ్లు బాగా పేల్ అయ్యాయి. సమంత ఈ సినిమాలో ఒక చిన్న గెస్ట్ రోల్ ప్లే చేసింది, అలా ట్రైలర్లో చూసాము. ఆ ట్రైలర్లో చూపించిన సీన్స్కి చిన్న ఎక్స్టెన్షన్లా ఉంటుంది క్యారెక్టర్. అయితే ఆ క్యారెక్టర్ త్రూ స్టోరీ అని కాకుండా ఆ క్యారెక్టర్ ద్వారా ట్విస్ట్స్ రివీల్ అవ్వడం కానీ లేదంటే క్యారెక్టర్ త్రూ ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ అవ్వడం అనేది మాత్రం ఆ సినిమాకి హెల్ప్ అయింది. ఈ స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాకి ఈ క్యారెక్టర్ అనేది ఆ స్క్రీన్ ప్లే డ్రైవ్ చేయడానికి అయితే ఖచ్చితంగా యూజ్ అయింది. అండ్ టెక్నికాలిటీస్కి వస్తే సినిమాటోగ్రఫీ వర్క్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎక్కడ మెన్షన్ చేయరు ఇది 2000 లేదా స్పెసిఫిక్ టైం లైన్ అని, బట్ ఆ కేబుల్ అండ్ డిష్ టీవీ రిలేటెడ్ కాన్సెప్ట్ ఇదంతా వచ్చినప్పటికీ మనకి కొంచెం అర్థమవుతుంది అనమాట టైం లైన్ అనేది. సో ఆ సీక్వెన్సెస్ అన్నీ కూడా ఆడియన్స్ ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ ద మూడ్ వెళ్లకుండా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకున్నారు. అండ్ ఆ హారర్ సీక్వెన్సెస్కి వచ్చేటప్పటికి ఆ గ్రేట్ ఇంట్ని యూటిలైజ్ చేసుకున్న విధానం బాగుంది. ఎందుకంటే ఆ రియాలిటీకి హార్విక్ ఎలిమెంట్స్కి మధ్యలో ఒక చిన్న తేడాను చూపించారనమాట అక్కడ. ఈ సినిమాకి పాటలు షోర్ పోలీస్ అనమాట. సో బేసిక్గా వీళ్ళందరూ కూడా ఒక బాలీవుడ్ అండ్ కోక్ స్టూడియో బ్యాచ్ ఇదంతా. వాళ్ళు అందించిన ర్యాప్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అంటే ఇవన్నీ కూడా ఎక్కడ స్పెషలైజ్డ్ సాంగ్స్ లా కాకుండా ఇవన్నీ కూడా మాంటేజెస్ లో షూట్ చేసిన విధానం బాగుంది. సో బేసిక్ గా ఆ ర్యాప్ సాంగ్స్ అనేవి సినిమా థీమ్ కి కంప్లీట్ ఆపోజిట్ గా ఉంటాయి. అంటే ఈ సినిమా అంతా కూడా ఒక 90s 2000s అన్నట్టుగా ఉంటుంది. ఈ ర్యాప్ సాంగ్స్ ఏమో కంప్లీట్ గా ప్రెసెంట్ ట్రెండ్ తగ్గట్టుగా ఉంటాయి. సో ఈ రెండింటి మధ్య సింక్ చేసిన విధానం బాగుంది. అండ్ వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఈ సినిమాకి మెయిన్ అసెట్. ఎందుకంటే ఆ ఏదైతే ఓల్డ్ ఫీల్స్ ఉన్నాయో మన అంతకుముందు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాల్లో విన్న పాటల తరహాలో సాంగ్స్ని కానీ లేదంటే సౌండ్స్ని రీక్రియేట్ చేసిన విధానం బాగుంది. అండ్ అన్నిటి మించి ఆ జన్మ జన్మల బంధం సాంగ్ ఏదైతే ఉందో అది బేసిక్గా సినిమాలో ఇంచుమించుగా 20-30 సార్లు వింటూ ఉంటాం. అయితే ఎక్కడ కూడా ఆ రిపిటేటివ్నెస్ అనేది లేకుండా ఆ బోర్ ఫీల్ అనేది కలగకుండా ఆ సాంగ్ని కట్స్గా యూస్ చేసుకునే విధానం బాగుంది. సో రైటర్ వసంత్ గురించి మాట్లాడుకోవాలి. సో వసంత్ ఈ సినిమాని ట్రీట్ చేసిన విధానం బాగుంది. అంటే చాలా రిలేటబుల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడంటే అందరూ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద ఆధారపడ్డారు కానీ
ఒక 5 ఇయర్స్ బ్యాక్ లేదంటే ఒక 8 ఇయర్స్ బ్యాక్ వరకు మన ఇంట్లో మోస్ట్‌లీ అందరూ వైఫ్స్ గాని, లేదంటే అమ్మలు గాని, అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళందరూ కూడా సీరియల్ అడిక్ట్స్ ఉండేవారన్నమాట. కరెక్ట్‌గా స్పెసిఫిక్ టైం మధ్యాహ్నం కావచ్చు, లేదంటే సాయంత్రం కావచ్చు, ఆ సీరియల్‌కి అతుక్కుపోయి, ఆ క్యారెక్టర్స్‌తో ట్రావెల్ చేస్తూ, ఆ సీరియల్‌లో పాత్రలు ఎలా అయితే బిహేవ్ చేస్తే వాటికి బాధపడిపోతూ, నవ్వుకుంటూ, ఆ రిలేటబిలిటీ ఏదైతే ఉందో, ఆ రిలేటబిలిటీని ఖచ్చితంగా ఈ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడం అయితే జరిగింది. ఆ రిలేటబిలిటీ వరకు బాగుండింది. అయితే స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం ఇంకాస్త కేర్ తీసుకొని ఉండాల్సింది. ఎందుకంటే 125 మినిట్స్ ఫిల్మ్‌లో ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ కోసం అని చెప్పేసి ఫస్ట్ హాఫ్‌ని కొంచెం సాగదీశారనిపిస్తుందనమాట. ఎందుకంటే ఇన్‌స్టెన్సెస్ తక్కువుంటాయి. సందర్భాలు తక్కువుంటాయి. బేసిక్‌గా సందర్భాల కంటే కూడా సన్నివేశాలు ఎక్కువుండాలి. సో, ఆ సన్నివేశాలు ఎక్కువ రాసుకొని ఉండుంటే గనక ఇంకాస్త బాగా వర్కౌట్ అయ్యేది సినిమా. అండ్ ఫైనల్లీ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల గురించి మాట్లాడుకోవాలి. సో, ప్రవీణ్ ఫోర్టే అనేది సెన్సిబిలిటీస్. అంటే ఎక్కడా కూడా ఒక పాత్ర హర్ట్ అవ్వకుండా, ఎక్కడా కూడా ఓవర్‌డూ చేయకుండా తను సినిమాని గాని, లేదంటే పాత్రలు నడిపించే విధానం గాని చాలా బావుంటుంది. సినిమా బండిలో అది చూసాం. ఏ ఒక్క క్యారెక్టర్ కూడా ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోదు. సో, ప్రవీణ్ యూఎస్‌పీ అది. ఈ సినిమాలో కూడా అలాగే అంటే ఈ ఫెమినిజం అనే పాయింట్ టచ్ చేసినా కూడా అది ఎక్కడో ఓవర్ ద బోర్డ్ వెళ్ళదనమాట. అంటే చాలా మంది తిట్టుకునే స్థాయి ఫెమినిజం ఉండదు. ఈ సినిమాలో యాక్చువల్ ఫెమినిజం అంటే సమానత్వం, మహిళా సాధికారత లాంటి పాయింట్స్‌ను టచ్ చేసిన విధానం బావుంది. అలాగే వాటిని ప్రాపర్‌గా జస్టిఫై చేసిన విధానం కూడా బావుంది. సినిమాలో ఏ లేడీ క్యారెక్టర్ కూడా కోరుకునేది ఆ డామినేషన్ కాదు. ఒకరిని డామినేట్ చేయాలనో, లేదంటే తన ఎలివేట్ అవ్వాలనో కాదు. ఇక్కడ కోరుకునేది ఒక సమానత్వం. ఆ సమానత్వం కూడా తన వెసులుబాటు బట్టి. అంటే ఒకళ్ళు భర్తతో సమానంగా సంపాదించాలనుకుంటారు. ఒకళ్ళు భర్తకి సహాయంగా ఉండాలనుకుంటారు. ఒకళ్ళు భర్త తనతో పాటు అన్నీ డిస్కస్ చేసి, భర్త తీసుకునే నిర్ణయాల్లో తనను గూడా భాగస్వామి చేస్తే బావుండనుకుంటారు. సో, ఎవరి పాత్రకు తగ్గట్టుగా వారి స్థాయి సమానత్వాన్ని ఈ సినిమాలో హైలైట్ చేయడం అనేది ఒక మంచి పాయింట్ అనమాట. అంటే మోస్ట్‌లీ మనం ఫెమినిజం అనంగానే డామినేషన్ అని, లేదంటే ఇంకోటి రకరకాలుగా ఫెమినిజాన్ని ఈ మధ్య డీల్ చేయడం జరిగింది. సో, ఈ మధ్య కాలంలో ఫెమినిజం అనే కాన్సెప్ట్‌ని ప్రాపర్‌గా డీల్ చేసిన సినిమా ఇదే. అలాగే ఈ సినిమాలో ప్రవీణ్ సినిమా బండి టీమ్‌ని ఇంక్లూడ్ చేసిన విధానం అంటే ఎక్కడ కూడా అది ఫోర్స్‌ఫుల్‌గా ఇంక్లూడ్ చేసినట్టు ఉండదనమాట. కథలో చాలా కీలకమైన ఎపిసోడ్ అది. సో, దానికి ప్రాపర్‌గా యూటిలైజ్ చేసుకోగలిగాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లాగా ఇక్కడ ప్రవీణ్ కండ్రేగుల సినిమాటిక్ యూనివర్స్ అంటే పీకేసీ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో, విచ్ ఈస్ క్యూట్ యాక్చువల్లీ. అంటే ఆ పాత్రల సినిమా బండి పాత్రలు ఏవైతే వచ్చి చేసే డ్రామా ఉందో, లేదంటే వాళ్ళ మధ్య వచ్చే ఒక కామెడీ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అవి చాలా బాగా వచ్చాయి. అవన్నీ కూడా రిలేటబుల్ అనమాట. అయితే ఈ సినిమా అంతా కూడా మోస్ట్‌లీ నడిచేదంతా రిలేటబిలిటీ మీద. దట్ టూ ఈ 2000 కిడ్స్, 90స్ కిడ్స్‌కి ఇదంతా కూడా చాలా హ్యూజ్‌గా కనెక్ట్ అవుతారు. ఎందుకు అంటే ఈ సీరియల్ అడిక్షన్స్ గాని, లేదంటే స్పెసిఫిక్‌గా ఇంట్లో ఈ పెద్దవాళ్ళు ఆ సీరియల్‌కి అడిక్ట్ అవ్వడం అనేది మనం చాలా దగ్గరగా చూసున్నాం కాబట్టి. అయితే ఈ జెన్‌జీ జనరేషన్‌కి స్పెసిఫిక్‌గా ఈ ప్రెజెంట్ 2010 బోర్నో లేదంటే ఆ తర్వాత పుట్టిన వాళ్ళకి ఈ సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుంది, లేదంటే వాళ్ళు ఎంతవరకు రిలేట్ అవుతారు అనేది మాత్రం ఒక క్వెషనబుల్ థింగ్. అదర్ దాన్ దట్ ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యి దట్టు ఈ సినిమా ఏదో స్పెసిఫిక్‌గా మెసేజ్ ఇవ్వాలి అన్నట్లు కాకుండా సింపుల్‌గా తను చెప్పాలనుకున్న పాయింట్‌ని అయితే చెప్పిందనమాట. సో, ఓవరాల్‌గా స్క్రీన్ ప్లేలో దొర్లే చిన్న చిన్న తప్పులు లేదంటే ఆ సాగతీతను కాస్త భరించగలిగితే గనక 'శుభం' అనే సినిమా ఖచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తుంది. సో, 'శుభం' సినిమాని సింగిల్‌గా కాకుండా ఫ్యామిలీస్‌తో చూస్తే గనక ఇంకాస్త ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మనతో చూసే ఫ్యామిలీ మెంబర్స్ అంటే వైఫ్స్ గాని, మదర్స్ గాని బాగా కనెక్ట్ అవుతారనమాట ఆ సినిమాకి. సో, దెన్ ఆ ఫన్ జనరేషన్ అనేది ఇంకా బావుంటుంది. సో, వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీస్. దిస్ ఈస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.